హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం స్పూకీ ఇన్ లవ్ అనే డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రిచ్ హీరోయిన్ కి దయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? దయ్యాలంటే భయపడే హీరోని హీరోయిన్ ముట్టుకోగానే అతనికి కూడా దయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డ్రామాలో ఫిమేల్ లీడ్ యోరి చూడటానికి ఎంతో పర్ఫెక్ట్గా, ధనవంతురాలిగా, శక్తివంతురాలిగా ఉంటుంది. కానీ ఆమెకు ఒక సమస్య ఉంది. అదేంటంటే ఆమె దయ్యాలను చూడగలదు. మరియు ఆమె ఎవరినైనా తాకితే వారికి కూడా దయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇక మేల్ లీడ్ గాంగ్యూక్ విషయానికి వస్తే అతను ఒక ప్రాసిక్యూటర్, ఎంతో స్మార్ట్ మరియు సీరియస్ పర్సనాలిటీ. కానీ అతని సమస్య ఏంటంటే అతనికి దయ్యాలంటే చాలా భయం. డ్రామా స్టార్టింగ్లో ఫారెస్ట్ సీన్ కనిపిస్తుంది. అక్కడ హుడీ మరియు క్యాప్తో తన ముఖాన్ని దాచుకున్న ఒక అమ్మాయిని చూస్తాము. ఆమె నేలను తవ్వుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గాంగ్యూక్ అక్కడికి వస్తాడు. నిజానికి అతను ఒక హత్య కేసును విచారిస్తూ ఇక్కడికి చేరుకుంటాడు. అంటే ఎవరో ఫోన్ చేసి అతనికి ఈ స్థలం గురించి సమాచారం ఇస్తారు. నెక్స్ట్ ఆ అమ్మాయి తవ్వుతున్న సమయంలో ఆమెకి ఒక మొబైల్ మరియు శవానికి సంబంధించిన భాగం దొరుకుతాయి. గాంగ్యూక్ ఇంత రాత్రివేళ ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి ఆమెనే హంతకురాలని అనుకుంటాడు. ఆమెని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ముఖం కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు, ఈ డ్రామాలో ఫిమేల్ లీడ్ అయిన యోరి. యోరి గాంగ్ను చూసినప్పుడు ఇద్దరు ఒకరినొకరు హంతకులుగా భావించుకొని కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. నిజానికి చనిపోయిన వ్యక్తి మొబైల్ను యోరి తన జేబులో పెట్టుకుంటుంది. అందుకే గాంగ్ ఆమె దగ్గర నుంచి ఆ మొబైల్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తర్వాత ఇద్దరు పోరాడుతూ ఒకరిపై ఒకరు పడతారు. సరిగ్గా అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. వారిద్దరిని చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు. వీరు ఇక్కడ రొమాన్స్ చేయడానికి వచ్చిన యంగ్ కపుల్ అని అనుకుంటారు. వెంటనే వాళ్ళిద్దరూ దూరంగా జరుగుతారు. ఆ తర్వాత తెలుస్తుంది యోరి ఎవరిని చంపలేదని, స్వయంగా ఆమెనే పోలీసులకు సమాచారం ఇచ్చిందని. అందుకే ఆఫీసర్ యోరికి థ్యాంక్స్ చెప్తాడు. కానీ గాంగ్కి యోరిపై అనుమానం వస్తుంది. అందుకే ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా నువ్వు అసలు ఏం చేస్తున్నావని అడుగుతాడు. కానీ యోరి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఏమీ చెప్పదు. ఇంతలో గాంగ్ లాయర్ ఫ్రెండ్ అతనితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. గాంగ్ వెనక్కి తిరిగి చూసేసరికి యోరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే ఆమె ఒక దయ్యంలా అదృష్టమైపోతుంది. దాంతో అతను తన స్నేహితుడిని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. కానీ అతని స్నేహితుడు నేను ఇక్కడ ఏ అమ్మాయిని చూడలేదని చెప్తాడు. ఇది గాంగ్కు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేను ఆమెతోనే మాట్లాడుతున్నప్పుడు అతను ఎలా చూడలేకపోతాడు అని ఆశ్చర్యపోతాడు. పోలీసులు అక్కడి నుండి శవాన్ని తీసుకెళ్తారు. యోరి దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఆమె ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మతో మాట్లాడుతుంది. ఆ శవాన్ని కనుగొన్నది స్వయంగా ఆమెనే. వాస్తవానికి యోరికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఆమె దయ్యాలను చూడగలదు మరియు వాటితో మాట్లాడగలదు. ఆమె ఆ ఆత్మను నిజంగానే పునర్జన్మ అనేది ఉంటుందా, ఉంటే నేను కూడా చనిపోయి మరో జన్మ ఎత్తాలనుకుంటున్నానని అడుగుతుంది. కానీ అటు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో యోరి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే ఆ ఆత్మ అదృశ్యమై వెళ్లిపోయిందని తెలుసుకుంటుంది. ఈ ఆత్మలు తమ పని పూర్తయిన తర్వాత మాట్లాడకుండా ఎందుకు వెళ్లిపోతాయని ఆలోచిస్తుంది. నెక్స్ట్ 6 years క్రితం జరిగిన ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. అక్కడ యోరి బాయ్ ఫ్రెండ్ గియు ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. యోరి దయ్యాలు కనిపించే సమస్య వల్ల అతనిని తిరస్కరించాలని అనుకుంటుంది. ఎందుకంటే దీనివల్ల గియు జీవితంలో కూడా సమస్యలు వస్తాయని. కానీ గియు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను, ఈ సమస్యను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానని మాటిస్తాడు. యోరికి అతని ప్రేమ నిజమైందని అనిపించి అంగీకరిస్తుంది. తన చేతి గ్లౌజులు తీసి అతనికి చెయ్యిస్తుంది. అప్పుడు గియు ఎంతో ప్రేమతో ఆమెకు ఉంగరం తొడుగుతాడు. పెళ్లి రోజు వచ్చినప్పుడు యోరికి ఏదో కీడు జరగబోతున్నట్టుగా చాలా వింతగా అనిపిస్తుంది. ఆ రోజు భారీ వర్షం కూడా కురుస్తుంది. కానీ గియు క్షేమంగా ఆమె ముందుకు వచ్చేసరికి ఆమె సంతోషిస్తుంది. అయితే గియు వెడ్డింగ్ రింగ్ కారులోనే మర్చిపోయానని చెప్పి అది తేవడానికి పార్కింగ్కు వెళ్తాడు. అతను లిఫ్ట్లో కిందకు వెళ్తుండగా సడన్గా ఆ లిఫ్ట్ ఒక సముద్రం మధ్యలోకి చేరుకుంటుంది. అది చూసి గియు చాలా భయపడతాడు. తర్వాత లిఫ్ట్లోకి నీరు చేరడం మొదలవుతుంది. అతను అందులో చిక్కుకుపోతాడు. నీటిలో మునిగి చనిపోతాననే భయం కలుగుతుంది. కానీ ఇదంతా ఆత్మలు అతన్ని భయపెట్టడానికి చేసిన పని మాత్రమే. గియు ఎంతకీ రాకపోవడంతో యోరి కింద పార్కింగ్కు వెళ్తుంది. అక్కడ గియు భయంతో వణికిపోతూ దయచేసి నా దగ్గరికి రాకు, ఇదంతా నీ వల్లే జరుగుతోంది అని ఆమెను దూరంగా ఉండమని అంటాడు. యోరి ఎంతో బాధపడుతుంది.
గియుకి ఇంకా యోరి చుట్టూ తిరుగుతున్న ఆత్మలు కనిపిస్తూనే ఉంటాయి. మరింత భయపడి అతను పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత యోరి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ సమయం గడిచే కొద్దీ ఆమె తన శక్తుల నుండి పారిపోవడం ఆపేసి ఆత్మలకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. ఎవరినీ తాకకూడదని డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఎవరినైనా తాకితే ఆ ఆత్మలు వారికి కనిపిస్తాయి. అందుకే ఆమె ఒంటరిగా ఉంటూ ఇతరులకు సమస్య రాకుండా ఎప్పుడూ చేతులకు గ్లౌజులు వేసుకుంటుంది. ప్రజెంట్కి వస్తే మనకు ఒక కోర్టు సీన్ కనిపిస్తుంది. అక్కడ గాంగ్ సివూంగ్ అనే వ్యక్తికి అతని మాజీ ప్రియురాలు యూన్జూ హత్య కేసులో శిక్ష పడేలా చేయాలని చూస్తుంటాడు. గాంగ్ ఇతనే తన ప్రియురాల్ని చంపాడని గట్టిగా నమ్ముతాడు. కానీ యూన్జూ మృతదేహం గాని హత్యకు వాడిన ఆయుధం గాని దొరకకపోవడంతో సివూంగ్ నిర్దోషిగా విడుదలవుతాడు. న్యాయం జరగలేదని యూన్జూ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కానీ సివూంగ్ బయటకు వచ్చి గాంగ్ని ఎగతాళి చేస్తాడు. గాంగ్, నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను, నీకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు తీసుకొచ్చి శిక్ష పడేలా చేస్తానని హెచ్చరిస్తాడు. కానీ సివూంగ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో చీఫ్ లాయర్ గాంగ్ని ఈ కేసును వదిలేయమని సలహా ఇస్తాడు. ఎందుకంటే సివూంగ్కు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ గాంగ్ ఈ కేసును వదలడానికి నిరాకరిస్తాడు. నెక్స్ట్ గాంగ్ వాళ్ళ బామ్మ అతనికి పూజ చేయించడానికి గుడికి తీసుకెళ్తుంది. గాంగ్ వీటన్నిటినీ నమ్మడు. దాంతో బామ్మ అతన్ని కోప్పడుతుంది. బయటకు వస్తున్నప్పుడు బామ్మ, నువ్వు పెళ్లి చేసుకోవాలని అంటుంది. గాంగ్, మీరే ఎవరినైనా డేట్ చేయండి, నేను పెళ్లి చేసుకోనని సరదాగా అంటాడు. అప్పుడు బామ్మ, నువ్వు అన్ని రకాల అమ్మాయిలకు దూరంగా ఉండాలి, ముఖ్యంగా బ్లాక్ మంకీ మంత్లో జన్మించిన అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తుంది. గాంగ్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నైట్ ఆఫీస్లో గాంగ్ సహోద్యోగుడైన కోపిల్ మరియు క్లర్క్ హ్యూంగ్ కేసు గురించి చర్చిస్తుంటారు. తర్వాత వాళ్ళు డ్రింక్కి వెళ్దామని పిలుస్తారు. ఇంటికి వెళ్తే భార్య తిడుతుందనే భయంతోనే నువ్వు ఆలస్యంగా వెళ్తావు కదా అని కోపిల్ని ఎగతాళి చేస్తారు. తర్వాత వాళ్ళు గాంగ్ను పిలవగా కేసు పని ఉందని అతను రాలేనని అంటాడు. అప్పుడు వాళ్ళు గాంగ్ను భయపెట్టడానికి ట్రై చేస్తారు. సరే, నువ్వు రాకపోతే జాగ్రత్తగా ఉండు, చివరగా ఉన్న వాష్రూమ్లో దయ్యాలు తిరుగుతున్నాయని కొందరు చెప్పారు, పైగా నీకు దయ్యాలంటే భయం కదా అని అంటారు. గాంగ్ భయపడినా పైకి ఏమీ తెలియనట్టుగా నటిస్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆఫీస్లో కరెంట్ పోతుంది. గాంగ్ భయపడుతూ వాష్రూమ్ వైపు చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన ఆ చివరి వాష్రూమ్ తలుపు దానంతట అదే తెరుచుకోవడం కనిపిస్తుంది. అతను ధైర్యం చేసి లోపలికి తొంగి చూస్తాడు. ఏదో నల్లటి ఆకారం కనిపించినట్టు అనిపిస్తుంది. భయంతో గట్టిగా అరిచి అక్కడి నుండి పారిపోతాడు. తీరా చూస్తే అది క్లీనింగ్ మాప్. దాన్ని దయ్యం అనుకొని అతను భయపడతాడు. నెక్స్ట్ హోటల్స్ మరియు రిసార్ట్స్ ఓనర్ అయిన యోరి కనిపిస్తుంది. ఆమె ఆఫీస్కు వచ్చినప్పుడు మేనేజర్, అసిస్టెంట్ పనుల గురించి వివరిస్తుంటారు. యోరి ఎవరూ తనను తాకకుండా ఎప్పుడూ కొంత దూరం పాటించమని చెప్తుంది. ఇంతలో ఒక చిన్న పాప ఎదురొచ్చి ఆమెను ఢీకొట్టి కింద పడిపోతుంది. యోరికి ఆ పాపను ఎత్తుకోవాలని అనిపించినా తాకితే పాపకు సమస్య వస్తుందేమోనన్న భయంతో సహాయం చేయలేకపోతుంది. ఇది చూసి స్టాఫ్ ఆమెను చాలా పొగరుబోతని అనుకుంటారు. పాప వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తుంది. తర్వాత యోరి ఒక ఫ్యామిలీ మీటింగ్లో తన బామ్మను కలవడానికి వెళ్తుంది. అక్కడ యోరి కజిన్ హారీ సివూంగ్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అంటే తన మాజీ ప్రియురాలి హత్య కేసులో సస్పెక్ట్ అయిన అతను అన్నమాట. హారీ అతను ఆ హత్య చెయ్యలేదని నమ్మి అతన్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పడానికి బామ్మ దగ్గరికి వస్తుంది. హారీ వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ కూడా ఈ పెళ్లితో వాళ్ళు రిచ్ అవ్వచ్చు అని పెళ్లికి ఓకే చెప్పేస్తారు. బామ్మ యోరి అభిప్రాయం అడుగుతుంది. మొదట వద్దంటుంది. కానీ తర్వాత వ్యాపారపరంగా బాగున్నా సివూంగ్ మంచివాడు కాదు, తండ్రి డబ్బులపై ఆధారపడే మోసగాడు, భవిష్యత్తులో హారీని కూడా ఇబ్బంది పెడతాడని చెప్తుంది. హారీకి ఇది నచ్చదు. సివూంగ్ పై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని తేలిపోయాయి అని వాదిస్తుంది. అయితే బామ్మ ఈ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతుంది. నెక్స్ట్ బామ్మ స్వాన్ వెడ్డింగ్ హాల్ను ఆర్ట్ గ్యాలరీగా మార్చాలని మాట్లాడుతుంది. అది యోరి గియుల పెళ్లి జరగాల్సిన హాల్. ఆ సంఘటన తర్వాత అక్కడ బ్యాడ్ లక్ వచ్చి ఒక్క పెళ్లి కూడా జరగలేదు. కానీ యోరి ఆ హాల్ను కూల్చడానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆ భవనాన్ని ఆమె తండ్రి తన తల్లికి కానుకగా ఇచ్చారు. బామ్మ కాసేపు మౌనంగా ఉండి డిన్నర్ చేద్దామని అంటుంది. కానీ యోరి పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. యోరి వర్కౌట్ చేసి ఒంటరిగా ఇంటికి వెళ్ళి సమయం గడుపుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆమె గ్లౌజులు లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. ఇంటి లోపల వేసుకున్న టెంట్ హౌస్లో పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో టెంట్ని తెరుస్తున్నట్లుగా వింత శబ్దం వస్తుంది. బయటికి వచ్చి చూడగా ఎవ్వరూ ఉండరు. కానీ ఒక వ్యక్తి ఆత్మ కనిపిస్తుంది. అది యోరిని సహాయం కోరడానికి వస్తుంది.
యోరి బ్రతకాలంటే ఆత్మలకు సహాయం చేసి వాటికి విముక్తి కలిగించాలి అని గతంలో ఒక మంత్రగత్తె చెప్పిన మాటలు ఆమెకి గుర్తుకు వస్తాయి. ఆ ఆత్మకు సహాయం చేయడానికి యోరి కార్లో బయలుదేరుతుంది. నెక్స్ట్ గాంగ్ తన కొలీగ్స్తో కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు టీవీలో శివుంగ్ను ప్రశంసిస్తూ వచ్చే వార్తను చూసి తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ఎలాగైనా అతనిపై సాక్ష్యాలు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఫ్రెండ్స్ను టాక్సీ ఎక్కించి పంపించిన తర్వాత గాంగ్ ఒక స్టోర్కి వెళ్తాడు. అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తిని చూస్తాడు. అదే సమయంలో యోరి కూడా ఆ ఆత్మకు సహాయం చేయడం కోసం అక్కడికి వస్తుంది. ఆ అనుమానితుడు ఒక కారులో ఎక్కగా గాంగ్ అతన్ని వెంబడిస్తాడు. కంగారులో ఆ కారు యోరి కారును ఢీకొట్టి ఒక అమ్మాయి పైకి దూసుకెళ్తుంది. గాంగ్ సమయానికి వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడతాడు. తర్వాత యోరి కారులోకి ఎక్కి నాకు నీ సహాయం కావాలి, ఆ కారును ఫాలో అవ్వు అని అంటాడు. ఒకరినొకరు చూసుకుని ఇద్దరు షాక్ అవుతారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని గాంగ్ అడుగుతాడు. నువ్వు నా కారులోకి ఎక్కావు, నువ్వేం చేస్తున్నావో చెప్పు, కారు దిగు అని యోరి అంటుంది. కానీ గాంగ్ ఆ కారును చేజ్ చేయాలని అంటాడు. వెనక ఉన్న ఆత్మ కూడా అదే చెప్తుంది. దాంతో యోరి కారును స్టార్ట్ చేస్తుంది. గాంగ్కి మాత్రం ఆ ఆత్మ కనిపించదు. కార్లో ఉన్న బ్లాక్ మంకీ కీచైన్ను చూసి గాంగ్కు వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. యోరి కార్ను వెంబడిస్తుండడం చూసి ఆ నేరస్తులు ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. గాంగ్ చెప్పే దారులకు భిన్నంగా యోరి వెళ్తుంది. ఎందుకంటే ఆత్మ ఆమెకు సరైన రూట్ చెప్తుంది. చివరకు ఆ అనుమానితుల కార్ను అడ్డంగా తిప్పి ఆపుతారు. గాంగ్ యోరిని లోపలే ఉండమని చెప్పి ఆ ఇద్దరితో ఫైట్ చేస్తాడు. అతని ఫైట్ చూసి యోరి ఇంప్రెస్ అవుతుంది. ఇంతలో ఒకతను గొడ్డలతో గాంగ్ పై దాడి చేయబోతుండగా యోరి బేస్బాల్ బ్యాట్తో అతన్ని కొడుతుంది. గాంగ్ ఆమెకు థ్యాంక్స్ చెప్పి కారు గుద్దారానా లేక నేను చెప్పానా వీరిని ఫాలో అయ్యావు అని అడుగుతాడు. యోరి ఆ పిచ్చి మాటలాపి కారు డిక్కీ ఓపెన్ చేసి చూడు అని అంటుంది. అతను వెళ్ళి చూడగా డిక్కీలో ఒక డ్రైవర్ శవం ఉంటుంది. అంటే కారులో కూర్చొని యోరికి దారి చూపించిన ఆత్మ ఆ డ్రైవర్దే. గాంగ్ పోలీసులను పిలిపించి నేరస్తులను అరెస్ట్ చేయిస్తాడు. యోరి తిరిగి వెళ్తూ ఆ ఆత్మకు వీడ్కోలు చెప్తుంది. హంతకులు దొరకడంతో ఆ ఆత్మకు విముక్తి లభిస్తుంది. యోరి ఇంటికి వెళ్లి డ్రింక్ చేస్తుంది. ఇంటికి చేరిన గాంగ్కి నిద్రలో కూడా యోరినే గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఈ యోరి ఎవరు అని గందరగోళానికి గురవుతాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నప్పుడు మునుపటి కేసులో ఇన్ఫార్మర్ ధరించిన ఖరీదైన షూస్ కనిపిస్తాయి. అవి కొరియాలో 3 దగ్గర మాత్రమే ఉన్నాయని, అందులో ఒకరు యోరి అని తెలుస్తుంది. ఆమె ఒక పెద్ద హోటల్కి ఓనర్ అని, చాలా రిచ్ అని గాంగ్ తెలుసుకుంటాడు. ఆమెను కలవడానికి హోటల్కి వెళ్తాడు. కానీ అపాయింట్మెంట్ లేకపోవడంతో సిబ్బంది నిరాకరిస్తారు. అప్పుడే వస్తున్న యోరి అతన్ని చూసి తప్పించుకుని పారిపోతుంది. గాంగ్ ఆమెను వెంబడిస్తూ స్టాఫ్ లాకర్ రూమ్ వరకు వెళ్తాడు. సిబ్బంది రావడంతో అతను ఒక లాకర్లో, యోరి మరొక లాకర్ వెనుక దాక్కుంటారు. అక్కడున్న వాళ్ళు యోరి గురించి చెడుగా మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఆమె చాలా పొగరుబోతూ ఎప్పుడూ గ్లౌజులు వేసుకుని తిరుగుతుంది. మొన్న ఆ చిన్న పాపకు కూడా సహాయం చేయలేదు అని అంటారు. యోరిని చూసి వాళ్ళు భయపడి క్షమాపణలు కోరగా ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. గాంగ్ లాకర్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఆమె వెనకే వెళ్తాడు. యోరి తన క్యాబిన్లోకి వెళ్ళి గ్లౌజులు తీసి టేబుల్పై పెడుతుంది. గాంగ్ బయట ఫైల్ చూస్తుండగా పొరపాటుగా అది జారి కింద పడుతుంది. ఆ శబ్దానికి యోరి తలుపు తీయబోతుంది. సరిగ్గా అదే సమయానికి గాంగ్ కూడా తలుపు తెరవడంతో యోరి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. వెంటనే గాంగ్ ఆమె చేతిని పట్టుకుంటాడు. మొదట అతని చేయి ఆమె బట్టలపై పడుతుంది. కానీ బ్యాలెన్స్ మరింత తప్పడంతో గాంగ్ నేరుగా ఆమె చేతిని తాకబోతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.